అత్తయ్య, ఇంట్లో ఏం తోచట్లేదండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏం బిజినెస్ ఏంటి? చీరల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది దానికి. అలాగే చెయ్యి. చెయ్యమనగానే సరిపోదు, డబ్బులు కూడా ఇవ్వాలి. దానికి డబ్బులు ఇవ్వండి. అయితే బీరువాలో డబ్బులున్నాయి, వెళ్ళి తెచ్చుకో. అక్కడ బీరువాలో లేవత్తయ్య. అవునా? వంటగదిలో టీ పొడి డబ్బాలో ఉన్నాయి చూడు. అక్కడ టీ పొడి డబ్బాలో కూడా చూసా, లేవు. అయ్యో మర్చిపోయాను, సెకండ్ బెడ్రూమ్ లో కబోర్డ్ లో ఉంటాయి చూడమ్మా. అక్కడ సెకండ్ బెడ్రూమ్ లో బీరువాలో కూడా చూసా, లేవు. లేవా? అయితే బెడ్రూమ్ లో కబోర్డ్ లో చూడమ్మా, అక్కడ కూడా లేవత్తయ్య గారు. డబ్బులు లేకపోతే లేవని చెప్పొచ్చు కదా, ఎందుకు నన్ను అలా తిప్పిస్తున్నారు? నువ్వు చీరల వ్యాపారం చేయలేవు. నేనెందుకు చేయలేను? చీరల వ్యాపారం చేయాలంటే చాలా సహనం, ఓర్పు కావాలి. వచ్చిన వాళ్ళందరూ అది చూపించి ఇది చూపించి అని ఓపెన్ చేయమని పొద్దాక అడుగుతా ఉంటారు. విసుక్కోకుండా చూపించాలి. ఒక 2-3 చోట్ల డబ్బులున్నాయేమో చూడు అంటేనే నువ్వు విసుక్కుంటున్నావు. ఇంక నువ్వు చీరల వ్యాపారం ఏం చేయగలుగుతావు?